హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చేస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీ డే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను 7 సీటర్లో మంచి లగ్జరీ 7 ఎస్యూవీ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో అది కూడా మహీంద్రాలో. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2023 సెకండ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2023 థర్డ్ మంత్ రిజిస్ట్రేషన్ మహీంద్రా ఎక్స్యూవీ 700 AX7 టాప్ అండ్ డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది నెక్స్ట్ ఇయర్ వరకు అవైలబుల్ ఉంది. టైర్ కండిషన్ అప్ టు 90% వరకు టైర్ కండిషన్ ఉంది. వైట్ కలర్ వెహికల్, ఓన్లీ 55,000 కిలోమీటర్స్ డ్రివెన్. బ్యాక్ సైడ్ కవర్స్ కూడా చెంపలేదు, ఓన్లీ ఫ్రంట్ 2 rows సీటింగ్ యూజ్ చేశారనమాట. వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీ వేలో మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ యాక్సిడెంటల్ కానీ ఇలాంటిది ఏం కాలేదన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్లో మీరు ఇక్కడ చూసుకుంటే, సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు డే టైమ్ రన్నింగ్ లైట్స్ తో పాటు ఫాగ్ లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు 360 degrees కెమెరా కూడా అవైలబుల్ ఉంటుంది. సో అది మన లోగో కింద కెమెరా కూడా అవైలబుల్ ఉంది. చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఫ్రంట్ పొజిషన్ లో ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను. చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో వెహికల్ సంబంధించిన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఫ్రంట్ షో ప్యానెల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బానెట్ అండ్ ఆప్రాన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఆప్రాన్స్, సో కూలెంట్ కానీ ఎవ్రీథింగ్ అంతా ఇంటాక్ట్ గా ఉంది. సో ఇంజన్ పొజిషనింగ్ కూడా బాగుంది, ఇంజన్ కండిషన్ చాలా బాగుంది. ఇంకా ఇంజన్ పైన వారంటీ కూడా అవైలబుల్ ఉంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే 2.2 liters 4 cylinder డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో మీకు మొత్తం చూపిస్తాను చూడండి. సో దీనికి వచ్చేసి యాంటీ రస్ట్ కోటింగ్ కూడా చేపించారు. సో ఇంజిన్ ఆయిల్ గేజ్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇంజిన్ ఆయిల్ కూడా చాలా బాగుంది. సో వెహికల్ సంబంధించిన సైడ్ ప్రొఫైల్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన సైడ్ ప్రొఫైల్ కూడా, సో సైడ్ ప్రొఫైల్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో అలాయ్ వీల్స్, ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. సో వెహికల్ సంబంధించిన టైర్ సైజ్ చూసుకుంటే 235/60 R18 inches టైర్ అనమాట. సో టైర్ కండిషన్ కూడా అప్ టు 90% వరకు టైర్ కండిషన్ ఉంది. అది కూడా బ్రిడ్జ్ స్టోన్ టైర్ ఉంది అనమాట దీనికి. అండ్ దానికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకుంటే సో ORVMs కి ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది, ఫుట్ స్టెప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. మహీంద్రా గ్లాస్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్, అండ్ దాంతోపాటు పవర్ విండోస్ అండ్ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ అండ్ పవర్ అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే సో దీంట్లో వచ్చేసి ఏంటంటే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, లెదర్ సీట్ కవర్స్, వెంటిలేటెడ్ సీట్స్, చాలా బాగుంది. ఆమ్రెస్ట్, సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఎవ్రీథింగ్ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు లెదర్ ఫినిష్ ఉంది అంటే డ్యూయల్ టోన్ లెదర్ ఫినిష్ ఉంది. అండ్ దాంతోపాటు స్క్రీన్ కూడా చూసుకోండి, పెద్ద స్క్రీన్ అనమాట. దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు ఇది కూడా చూసుకోండి, స్టీరింగ్ అనేది లెదర్ స్ట్రిప్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే మాన్యువల్కి క్లచ్, బ్రేక్, యాక్సిలరేషన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే టెర్రన్ మోడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు 6 speed మాన్యువల్ గేర్ బాక్స్, అండ్ మీకు ఇక్కడ వైర్లెస్ చార్జర్ కూడా అవైలబుల్ ఉంది, USB ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ అన్ని కంట్రోల్స్ ఉన్నాయి చూసుకోండి. రేర్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్, అండ్ మంచి స్పీకర్స్, ఎవ్రీథింగ్ అంతా. ఈవెన్ కవర్స్ కూడా చింపలేదు. ఫుల్ పానరామిక్ సన్ రూఫ్ ఉంది చూసుకోండి. సో ఫుల్ పానరామిక్ సన్ రూఫ్ ఉంది. సో చాలా బాగుంటుంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 55,000 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్. సో బ్యాక్ రో సీటింగ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు రేర్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే USB ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ లైట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది, అక్కడ కూడా లైట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫుల్ పానరామిక్ సన్ రూఫ్ చూసుకోండి.
అండ్ ఫుడ్ స్టెప్స్ అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్లో ఇక్కడ మనం చూసుకుంటే సో రేర్ సెన్సర్స్తో పాటు కెమెరా కూడా అవైలబుల్ అని చూసుకోండి. కెమెరా అండ్ దాంతోపాటు సెన్సర్స్ అండ్ బ్యాక్ సైడ్ బంపర్ కూడా ఒకటి ఇప్పించారు, బ్యాక్ సైడ్ బంపర్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే AX7 టాప్ అండ్ వేరియంట్ అండ్ XUV 700 అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్యాక్ వైపర్ అండ్ డీఫాగర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా ఎక్కడ యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ కూడా చూసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి ఏంటంటే మీకు లాస్ట్ రో సీటింగ్ అనేది అసలు యూజ్ చేయలేదు, చాలా బాగా అసలు ఏంటంటే కవర్స్ షోరూమ్ నుంచి వచ్చిన కవర్స్ కూడా చింపలేదు అనమాట. మీరు చూసుకోవచ్చు. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది, ఆల్మోస్ట్ వాళ్ళు కొత్త దానిలాగా మెయింటైన్ చేశారు. సో చాలా బాగుంది. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ ప్రొఫైల్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన సైడ్ ప్రొఫైల్ ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమి లేవు. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం చూసుకుంటే డీజిల్ వెహికల్ అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా చూపిస్తాను. షార్క్ ఫిన్ యాంటీనా, రూఫ్ రైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండికి కూడా చూపిస్తున్నాము. సో రోబోటిక్ పంచెస్ చూసుకోండి. గ్లాసెస్ కూడా మీరు చూసుకుంటే మహీంద్రా గ్లాసెస్ ఉన్నాయి దీనికి. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ దాంతోపాటు XUV 700 మ్యాట్స్ వేయించారు. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ గ్లో బాక్స్, సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 2027 వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 90 to 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను, బ్యాంక్ ఫైనాన్స్ చేపిస్తాను, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో చేపిస్తాను. అండ్ మీకు సిబిల్ అనేది ఏమైనా ఇబ్బంది ఉంటే అది కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం, మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. విత్ ఇన్ 10 minutesలో మీకు అప్రూవల్ చేపించేసి ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే 100 feet రోడ్, మాదాపూర్, బిసర్ పంచకట్టు దోశ ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర మోటార్స్ అని. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే 20 lakhs నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.